బంగారం. ఈ బంగారం కింద భాగ్యం దాగున్నది కనుక దీన్ని వీళ్ళు కథం పెట్టాలని కంతినాయాలంతా కూడా ప్లాన్ చేసిండ్రు. ఆ రోడ్ కాడ పంపారు. బహుశా ఎక్కలేని విధంగా ఈ ఏట్ల అవుటర్ రింగ్ రోడ్ వేసిండ్రు. ఏరును దోసుకపోదామని, ఏట్ల ఇసుకను దోసుకపోదామని. కనుక వేలాది మంది, లక్షలాది మంది జీవితాలను ఇలా రైతు నాడిని కూడా ప్రయత్నం చేశాం. జలగల పీల్చుక తిందామని ప్రయత్నం చేశాం. కానీ దేవుని దయ వల్ల తుంగతుర్తి ప్రజానికం మా ఏరు మాకు కావాలి, మా ఏటి కింద ఉన్న నీళ్లు మాకు కావాలి, మా ఇసుక కింద నీళ్లు మాకు కావాలి అని వాళ్ళందరూ కూడా ఇలా ముక్త కంఠతో ఏకమై ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ ఇసుకకు బ్రేక్ పడ్డది. లేకపోతే ఆ బొందరగడ్డ పార్టీ కనుక గెలిస్తే ఇవాళ ఈ జనమంతా బొందరపోయేవాళ్ళు. కనుక ఈ బంగారం లాంటి భాగ్యాన్ని అందిస్తున్న ఈ ఏరును ఎప్పుడైనా మనం కాపాడుకోవాలని నేను ఆఫీసర్లందరికీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇటాచీలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ నడుస్తా ఉంది. ఈ వీడియో కూడా మీరు చూడవచ్చు. కనుక ఇక్కడనే నా కౌలు తీసుకున్న పొలం ఉంది. ఈ రైతాంగం మొత్తం ఏటంట వేలాది ఎకరాల సాగు చేస్తా ఉన్నారు. ఇటు ధర్మారము, లక్షిత కాలువ, అటు వరదమనుకోట, అటు మాసేటిపల్లె, ఇటు తుంగగూడెం, కోడమర్తి, చిన్నపడిశాల, మాసేటిపల్లె, ఇవన్నీ గ్రామాలు, పరివాహక ప్రాంతాలు ఇవన్నీ. కనుక ఈ అన్నిటి కూడా దాదాపు 8 కిలోమీటర్ రోడ్ వేసిన వాడు ఏట్లే. కనుక ఇది చెక్ డ్యాములు కంప్లీట్ చేయాలని చెప్పి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారు నేను అప్పీల్ చేయడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు. కనుక ఇలాంటి వాడు ఎవడొచ్చినా కూడా, ఇసుక కోసం ఇక్కడ ఎవరు వచ్చినా కూడా దాదాపు ఇక్కడ ఒక రీచ్లు పెడితే, ఇసుక రీచ్లు గవర్నమెంట్ కనుక టెండర్లు పెడితే నేను కూడా ఈ ప్రాంతంలో మరి ఒకసారి ఆలోచించమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను ఆ పెద్దెట్లో పెట్టుకోమని రీచ్లు అన్ని కూడా పెద్దెట్లో ఇసుక ఉంది. అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ పెట్టుకుంటే నీళ్లు పోతాయి, ఆగమైంది. కనుక దీన్ని ఆలోచించమని ప్రభుత్వాన్ని చెప్తాను. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నేను తర్వాత ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా నేను రైతులకు చెప్తున్నాను. నేను ఈ సందర్భంగా ఆ మట్టి మొత్తం దొరకపోయి, ఆ రోడ్లు వేసిన మట్టి మొత్తం దొరకపోయి మీ శల్కలకు, మీ రోడ్లకు, మీ ఇండ్లకు పోసుకోండి. వినవా? దీనికి ప్రతీకారంగా ప్రజలు తీర్పిచ్చారు. ఈ తీర్పును మనం గౌరవించుకొని ఈ ప్రజలకు మనం అండగుంటానని కూడా నేను భరోసా ఇస్తున్నాను. నేను థ్యాంక్ యూ. బహుశా ఎక్కలేని విధంగా ఈ ఏట్ల అవుటర్ రింగ్ రోడ్ వేసిండ్రు. ఏరును దోసుకపోదామని, ఏట్ల ఇసుకను దోసుకపోదామని. కనుక వేలాది మంది, లక్షలాది మంది జీవితాలను ఇలా రైతు నాడిని కూడా ప్రయత్నం చేశాం. జలగల పీల్చుక తిందామని ప్రయత్నం చేశాం. కానీ దేవుని దయ వల్ల తుంగతుర్తి ప్రజానికం మా ఏరు మాకు కావాలి, మా ఏటి కింద ఉన్న నీళ్లు మాకు కావాలి, మా ఇసుక కింద నీళ్లు మాకు కావాలి. నాయకులు యాదవరెడ్డి గారు, అడ్డగూడూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగన్న గారు, సింగల్ విండో డైరెక్టర్ నిరంజన్ రెడ్డి గారు, నా ముందున్న సీనియర్ నాయకులు, ఎంపీటీసీ కూర్చో, అక్కడ కూర్చో తమ్మి, చైర్ తీసుకొని కూర్చోలేపీటీసీ. తర్వాత మా సీనియర్ నాయకులందరికీ, మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా 3 నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి. ఎన్ఆర్ఐ జిఎస్ కింద 10.5 2 ఎంత 11 12.5 1,20,00,000 ఎంత అయింది? దాదాపు 13-14 కోట్ల రూపాయల ఎన్ఆర్జిఎస్ ఫండ్ తీసుకురావడం జరిగింది. బ్రహ్మాండంగా గ్రామాలలో సీసీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. మొట్టమొదటి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం, శుభకార్యం కూడా జరుగుతుందని నేను చాలా గొప్పగా చెప్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఎంఆర్ఓలను, ఎస్ఐలను కూడా పిలవడం జరిగింది. ఇసుక మీద రకరకాల అపోహలు ఉన్నాయి. నేను పత్రికా ముఖంగా నేను చెప్తా ఉన్నాను. నేను గవర్నమెంట్ రీచ్లు కనుక టెండర్ పెడితే దానికి నాకు సంబంధం లేదు. అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. కానీ అక్రమంగా ఇసుకపోతే మాత్రం దాన్ని సహించే ముచ్చడలేదు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, మైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం
గవర్నమెంట్ టెండర్ పెట్టి గవర్నమెంటే రాయల్టీ గవర్నమెంట్కి రావాలని గవర్నమెంట్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ దొంగతనంగా అక్రమంగా పోతే మాత్రం మనము క్షమించేది లేదు. ప్రజలతో తిరుగుబాటు కూడా చేస్తాను. అక్రమంగా పోతే ప్రభుత్వ ఆర్డర్ లేకుండా పోతే దొంగ ఆర్డర్ తెచ్చినా కూడా ఒప్పుకోను నేను. గవర్నమెంటే కనుక మైన్స్ ద్వారా టెండర్ పెట్టి చేస్తే అది గవర్నమెంట్కు లాభం రావాలి, గవర్నమెంట్ బెనిఫిట్ జరగాలి. ఎందుకంటే పోయిన సర్కారు మొత్తం కౌశిక పెట్టి గీక్కపోయింది, మొత్తం ఇంత కూడా ఖజానా లేకుండా లూట్ చేసిపోయింది మొత్తం. కనుక ఈ పరిస్థితిలో ఉంటుంది. ఇంకొక విషయం, మన ఇల్లు కట్టుకోవడానికి తప్పకుండా సెక్రటరీ పర్మిషన్ లెటర్ ఉండాలి. దానికి ఎంఆర్ఓతోని డీడీ కట్టుకోవాలి. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మైన్స్ ఆర్డర్ ప్రకారం ఎంత వస్తుందో తీసుకొని పోవాలి. మీరు అక్రమంగా ట్రాక్టర్ ఉన్నాయని అక్రమంగా దొంగతనంగా పోతే సీజ్ అయితే నాకు సంబంధం లేదు. ఇది నా కార్యకర్తలకు, నా నాయకులకు, మండల స్థాయి నాయకులకు, అందరికీ ట్రాక్టర్ ఉన్న సోదరులకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఎన్నికల సందర్భంగా నేను ఈ మాట ఇచ్చి ప్రజల మధ్యలోకి వచ్చిన. నేను రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, అయినా కూడా నేను పట్టించుకోను. కానీ మన ప్రజలకు మేలు చేసేది ఏతుందో అది జరగాలని నేను కోరుకుంటా. అదేవిధంగా మనము ఇలా అదేవిధంగా ఈడ ఈ కాలువ ఏం కాలువ అంటారు, ఎస్ఆర్ఎస్పి కాలువ నుండి బిక్కేర్లకు నీళ్లు పోవడానికి 6 గ్రామాలకు నీళ్లు అందడానికి ఆ కాలువ కూడా పూర్తిగా జంగల్ కటింగ్ చేసి నీళ్లు పోవడానికి మన దారి కల్పించిన ఇప్పుడు. అదేవిధంగా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇరిగేషన్ సిఈ గారికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఈ తాటిపావుల నందపురం ఈ ప్రాంతానికి నీళ్లు పారడానికి చెన్నూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలిపెట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది సిఈ గారికి. కనుక ఎండాకాలం కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమగిరికి బ్రహ్మాండంగా జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. నేను చాలా గర్వపడతా ఉన్న దాన్ని. నిండు అసెంబ్లీలో అప్పీల్ చేసిన నేను ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని నిన్న కూడా చెప్పినాడు ముఖ్యమంత్రి గారికి కొడంగల్ సభల. కనుక ఆ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రుద్రమ చెరువు రిజర్వాయర్ చేయడానికి కూడా అసెంబ్లీలో మనం ప్రస్తావించడం జరిగింది. రోడ్లు కూడా కంకర చేయలేని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. కొన్ని రోడ్లు కూడా దాదాపు ఎస్టీఎఫ్ ఫండ్ కింద 41 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి ఇలా మన ప్రణాళిక తయారు చేసినాం. తర్వాత ఇప్పుడు ఆ రోడ్లు కూడా కొక్కే తండ, ఇంకో తండ ఏదన్నా మరికుంట తండ, కొక్కే తండ పని కూడా స్టార్ట్ అయింది. రేపు జలాలపురం నుంచి దేవాలయం వరకు, జలాలపురం నుండి గ్రామం దేవాలయం శివాలయం వరకు కూడా రేపు మనము శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. గుడిబండ తండ దాదాపు 14 తండలకు పీడబ్ల్యూ రోడ్ నుంచి లింక్ రోడ్ కూడా మనం వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ధర్మారం మానాయకుంట నుంచి గడ్సింగారం, ధర్మారం, కోటమర్తి, చిరగూడ చౌరస్తకు దానికి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఏ అధికారం లేనప్పుడే ఆడ ఉన్న దౌర్భాగ్యాన్ని చూసి ఆ రోడ్డు మీద నాటేయడం జరిగింది. ఇర్కలపాడు రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. అది తొందరగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా తిమ్మాపురం నుంచి వయా కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి, శిల్పకుంట్ల, నూతరకాల వరకు ఆ రోడ్డు దాదాపు 12 కిలోమీటర్లు కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది.